టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. తొలి ఏకాదశి గురించి మనం తెలుసుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. మనకి ఈ తొలి ఏకాదశి అంటే ఫస్ట్ ఏకాదశి అని అర్థం. ఎలా ఈ మనకి ఎన్ని ఏకాదశులు వస్తాయండి? నెలకు 2 ఏకాదశులు వస్తాయి. అమావాస్యకి 4 రోజుల ముందు ఒక ఏకాదశి, పౌర్ణమికి ముందు 4 రోజుల ముందు ఇంకొక ఏకాదశి, నెలకు 2 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశులు కూడా అత్యంత శుభప్రదమైనటువంటిది. అందులో ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క శుక్లపక్ష మనము ఈ యొక్క ఏకాదశి వస్తుంది. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది. దీన్ని తొలి ఏకాదశి అంటాం. అంటే ఇది ఈ సంవత్సరం 25 జూలై 2026 సంవత్సరంలో మనకు వస్తుంది. మనకి ఈ రకంగా వచ్చినటువంటి ఈ తొలి ఏకాదశి మనకి ఏం జరుగుతుంది? అసలు ఏకాదశి అంటే ఏంటంటే విష్ణుమూర్తి మురాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి గుహలో పడుకుంటాడు. కానీ ఆ మురాసురుడికి మాత్రం అలసట రాదు. ఎక్కడున్నాడు ఈ విష్ణుమూర్తి అని చెప్పి ఎత్తుక్కుంటూ వస్తాడు. స్వామివారు నిద్రపోతున్నారనమాట. ఆ నిద్రపోతుంటే అప్పుడు వాడు వస్తాడు యుద్ధానికని. అప్పుడు శ్రీ మహావిష్ణువులో నుంచి ఒక స్త్రీ శక్తి బయటకు వస్తుంది, ఫెమినైన్ ఎనర్జీ బయటకు వచ్చి వాడితో యుద్ధం చేసి వాడిని చంపేసిన తర్వాత స్వామివారి యొక్క శరీరం నుంచి పుట్టింది కాబట్టి ఆమె ఏకాదశి అని విష్ణుమూర్తి ఆమెకు పేరు పెడతాడు. ఏం వరం కోరుకో అమ్మా అని అడిగితే, చూడండి మనమైతే 100 బిల్డింగ్లు ఇచ్చేయండి, 100 కార్లు ఇచ్చేయండి, ఒక 10-15 మంది పెళ్ళాలని ఇచ్చేయండి అని అడుగుతాం. కానీ ఆయన ఏమడిగాడు తెలుసా? స్వామి, ఆమె ఏమడిగింది? స్వామి, మనకి నా ఏకాదశి రోజున ఈ రోజున కనుక ఎవరైతే అన్నం తినకుండా ఉపవాసం చేస్తారు అటువంటి వాళ్ళకి వైకుంఠాన్ని ప్రసాదించండి స్వామి అని అడిగింది. తథాస్తు అన్నాడు స్వామివారు. అంటే మనకి ఈ యొక్క ఏకాదశి రోజున రకాలు ఉన్నాయి. నిర్జల ఉపవాసము, ఏకభుక్తము, నక్త ఉపవాసం అంటే సాయంత్రం దాకా ఉండి సాయంత్రం భోజనం చేస్తాం అలా కదా. మామూలుగా ఏకాదశి రోజున అసలు అన్నమే ముట్టుకోకూడదు, నీళ్లు లేకుండా ఉండండి, నిర్జల ఉపవాసం. పోనీ షుగర్ పేషెంట్లు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తినొచ్చు, కానీ అన్నం మాత్రం ఎవ్వరూ తినకూడదు. కారణం ఏంటంటే ఆ అన్నంలో, రైస్లో ఆ రోజు మురాసురుడు అనేటటువంటి ఒక పురుగులు, ఆ రాక్షసుడు పురుగులు ఉంటాయన్నమాట. బియ్యం పురుగులు ఎలా ఉంటాయి, తెల్లగా అలా. కాబట్టి మనం తినకూడదు ఆ రోజు. ఇకపోతే దీన్నే మనం దేవశాయాని, అలాగే ఏకాదశి, దేవశాయాని ఏకాదశి, అలాగే ఆషాఢ ఏకాదశి అని మనం పిలుస్తాం. చాతుర్మాస్య దీక్షలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అసలు ఈ రోజున ఏం జరుగుతుందండి అంటే, శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కదా, పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. యోగ నిద్రలోకి వెళ్ళిపోతూ శివుడికి పిలిచి ఈ యొక్క తన డ్యూటీలను చెప్తాడు. అప్పుడు స్వామివారు ఏం చేస్తాడంటే, ఆ శివుడు మనకి ఈ డ్యూటీలని, ఆయన లయకారకుడు కదా శివుడు, స్థితికారకుడు అంటే మనందరికీ తిండి పెట్టే డ్యూటీ, పరిపాలన డ్యూటీ శివుడు తీసుకుంటాడు. ఇది పౌరాణిక కథలు. అసలు యాక్చువల్గా విష్ణువు వేరు, బ్రహ్మ వేరు, శివుడు వేరు కాదు. మొత్తం ముగ్గురు ఒకటే డ్యూటీలు. బ్రహ్మగా సృష్టిస్తాడు ఆ ఎనర్జీ, విష్ణువుగా పరిపాలన చేస్తాడు స్థితికారకుడిగా, శివుడిగా మనం లయం చేస్తాడు. ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు లోపల నుంచి అంతర్గత శక్తి ఏకాదశి వచ్చి ఈ యొక్క మురాసురుడు అనే రాక్షసుడిని చంపేసిందో, ఆ విధంగా శ్రీ మహావిష్ణువులోని శక్తి ఆయన రూపమే శివుడు. అందువలన చక్కగా శివాయ విష్ణు రూపాయ అన్నాం. శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అన్నారు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా విష్ణు దేవాలయాలకు తెగ ఎగబడి వెళ్తారు. శివాలయాలకు కూడా వెళ్ళొచ్చు అని ఈ శ్లోకం చెప్తుంది. శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే, డ్యూటీస్ చేంజ్ చేసుకున్నారు అంతే. కాబట్టి ఆ విధంగా ఈ రోజున మనము పేలాల పిండితో మనము నైవేద్యం చేసి స్వామివారికి నివేదన చూపిస్తాము. ఏం చేయాలండి అంటే, తెల్లవారుజామున నిద్ర లేచి
తలంటు స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి అసలు ఏమీ తీసుకోకుండా కలశాన్ని పెడతాము. ఆ శ్రీ మహావిష్ణువుకి కలశం ఒక పసుపు తాడుతో పసుపు కొమ్ముని కట్టేసి ఆ కలశానికి చక్కగా మామిడాకులు లేదా తమలపాకులు పెట్టి దాని మీద ఒక కొబ్బరికాయని పెట్టి ఎర్ర జాకెట్ కానీ లేదా ఆకుపచ్చ రంగు జాకెట్టు, పసుపు జాకెట్టు వీటిలో ఏదో ఒకటి పెట్టి స్వామివారికి మనము అందులో ఏకాదశి కాబట్టి లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా ఆహ్వానించిన తర్వాత ఆ కలశం ఎక్కడ పెట్టాలండి? ఒక తెల్ల గుడ్డ వేసి పీట మీద దాని మీద బియ్యం అన్నీ వేసి దాని మీద కలశం పెట్టి తమలపాకులో వినాయకుడిని తయారు చేసి ముందు గణేష్ పూజ చేయాలి కదా ఫస్ట్. ఆ తర్వాత చక్కగా శ్రీ మహావిష్ణువుకి పూజ చేయాలి. ఏమిటండి అంటే మీకు ఫుల్ రిజల్ట్ రావంటే భీష్మ పితామహుడు ధర్మాత్ముడు, గంగాపుత్రుడు, గంగాదేవి కుమారుడు అందుకనే దేవవ్రతుడు ఆయన పేరు. ఆయన రాసినటువంటి విష్ణు సహస్రం నామాలు చదవండి, లేదా విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర పూజ చేసుకోండి. రాముడు, కృష్ణుడు ఎవరినైనా చేసుకోవచ్చు మంత్రాలు, పూజలు, పంచోపచారాలు. అష్టోత్తర పూజ చేసిన తర్వాత నైవేద్యం పేలాల పిండితో చేసినటువంటి పదార్థాలని నైవేద్యంగా పెట్టి తర్వాత హారతి ఇవ్వండి ఆ పచ్చకర్పూరంతో. ఆ తర్వాత ప్రదక్షిణాలు చేయండి. మరి అలాగే వాయినాలు ఇవ్వచ్చు, ఎవరైనా సరే వస్తే, లేదా బట్టలు పెట్టవచ్చు పేదవారికి అందరికీ కూడా. ఆ రోజు దానాలు, ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కేవలము గుళ్ళకెళ్తే వస్తుంది అని చెప్పేటటువంటి కాన్సెప్ట్ నుంచి, ఆ భ్రమ నుంచి బయటికి రండి. ఇప్పుడు వరకు మన పంతులు గారులు, ఆధ్యాత్మిక గురువులు, ఆ తర్వాత ఈ స్వామీజీలు వీళ్ళందరూ కూడా గుళ్ళకెళ్ళండి అంటే ఏం చెప్తాం? మరి దేవుడు భక్తి అంటే గుళ్ళు అని చెప్తాం. గుళ్ళో దక్షిణ ఏంటంటే పంతులు బతుకుతాడు అన్న ఉద్దేశంతో చెప్తారు. అంతేగాని మీకు గుళ్ళకి వెళ్తేనే దేవుడు ఆల్ పెర్వేడింగ్, దేవుడు సర్వవ్యాపకుడు, అణుమణువులో ఉంటాడు, మీ పూజ గదిలో ఉంటాడు. అది వ్యసనంగా మార్చుకోవద్దు గుళ్ళకెళ్ళడం. కాబట్టి ఇంట్లోనే చేయండి. పేదవారు, సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. పేదవాళ్ళల్లో దేవుణ్ణి చూడండి, సర్వజీవుల్లో దేవుణ్ణి చూడండి. ఇది వివేకానందుడు చెప్పింది, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు చెప్పింది. కాబట్టి ఈ రకంగా మీరు చక్కగా చేసుకోండి. స్వామివారి యొక్క కృపా కటాక్షంతో, జగద్గురువుల యొక్క కృపా కటాక్షంతో, మీకు ఆదిశంకరుల యొక్క కృపా కటాక్షంతో మీకు అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి. శుభమస్తు.